ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వెళ్ళి నీ జనులతో పాటు నిన్ను ఆరాధించుటకు నీ రాజ్యము కొరకు సిద్ధముగా ముందుగా కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మమ్మల్ని దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్ళాలి ఎందుకండి? ప్రార్థన చేసుకోవాలి ఎందుకండి? వాక్యం వినాలి ఎందుకండి? దేవునికి భయభక్తులుగా బ్రతకాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకోసం? ఆరోగ్యంగా ఉండాలని, అభివృద్ధి చూడాలని, అన్ని వర్ధిల్లాలని. అందుకే కదండి అంటారు. అందుకోసమే ప్రభువుని నమ్ముకున్నారా? ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రావు, ఉద్యోగాలు దొరుకుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, బిడ్డలు పుడతారు, మంచి అభివృద్ధి వస్తుంది, బాగా జీతం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈ జీవితకాలం మట్టుకు మనం ఈ జీవితానికి అవసరమైన వాటి కొరకే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులమే అని పౌలు అంటున్నాడు. మరి ఎందుకు చర్చ్కి వెళ్తున్నాం? ఎందుకు బైబిల్ చదువుకుంటున్నాం? ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? ఎందుకు దేవుడు కావాలని అంటున్నాం? ఈ లోక సంబంధమైన దీవెనల కొరకు మాత్రం కాదండి. ఈ లోకంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా దేవునిని చూడలేరు. దేవునిని ప్రేమించువాడు, హృదయ శుద్ధిని కాపాడుకొనువాడు దేవునికి స్నేహితుడు అవుతాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు అవుతాడు, దేవుడు రాజ్యానికి వారసుడు అవుతాడు. మన భక్తిని ఆచరించేదంతా పరలోక రాజ్య వారసుడు అవ్వటానికే కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు. అవన్నీ దానంతటే అవే వస్తాయి. నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి. మన తలంపులన్నీ ఎరిగిన మన ప్రభువు ముందు మనం మోసగించలేము. మన హృదయాలోచనలు దేవుని ముందు మన ఆలోచనలు దాయలేము. ఈ దేహంతో జరిగించిన క్రియలన్నిటినీ పరిశీలిస్తున్నాం. ప్రభువుని మభ్యపెట్టలేము. ఈ లోకంలోనే మనం ఉన్నప్పుడే ప్రభువు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణ మనం స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభువు శిలువ యాగం చేశాడు, మంచిదే. ఆయన రక్తము ద్వారా ప్రతి వారికి విమోచన కలిగింది, చాలా గొప్ప విషయం. ప్రతి పాపము నుండి మనం కడగబడుతున్నాం. ప్రభువుని నీ హృదయంలోనికి స్వీకరించకపోతే, ఆయన వాక్యాన్ని నీవు అనుసరించకపోతే, నీ స్థానంలో ఆయన నీ కొరకు రక్షకునిగా ప్రభువునిగా నీవు నమ్మకపోతే నీకు ఏ మేలు కలగదు. యేసును నమ్మిన వారికి ఈ లోకం మీద ఆశలు ఉండవు. శరీరాశ, నేత్రాశ, జీవము అనేది ఈ లోకంతో నిండి ఉంది. ప్రభువుని ఎరిగిన వాడు ప్రభువుని ప్రేమిస్తుండగా ఈ లోకంలో మన ప్రతి అవసరత తీరుస్తారు. నో డౌట్, దాని గురించిన సందేహమే లేదు. కానీ హృదయం శుద్ధి లేకపోతే మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఒకవేళ మీరు చెప్తారండి, రెగ్యులర్గా మందిరానికి వెళ్ళే వాళ్ళం అండి, చిన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తామండి, రోజు వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అని చెప్పొచ్చు. మేము బాప్తీసం ఒక చర్చ్ కాదు 3 చర్చిల్లో తీసుకున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. బాప్తీసం ఒక్కటే అండి, తీసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవైపోవు. నిజముగా నీవు క్రీస్తుని నీ హృదయములోనికి స్వీకరించినప్పుడు హృదయ శుద్ధిగా బాప్తీసం వల్ల నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. అదొక నీవు అంతరంగంలో కలిగిన మార్పును బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవడానికి బాప్తీసం అనేది అవసరమే. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతో మంది నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు అన్నది ఈరోజు మనం గమనించగలం. బాప్తీసం తీసుకున్నారు, తాగుతున్నాడండి, మా నాన్న బాప్తీసం తీసుకున్నారు, చాలామంది చెప్తున్నారు. నువ్వు ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నా యేసయ్య ఇచ్చిన నూతన జీవితం నీకు లేకపోతే, హృదయ శుద్ధిని నీవు కాపాడుకోకపోతే, అసలు నీకు తెలుసా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? నీ హృదయ స్థితిని నీవు కూడా ఎరుగవు.
కేవలం అది దేవునికే తెలుసు. ఆయన్ని అడిగితే నీ హృదయ స్థితి నీకు తెలియజేస్తాడు. ఒప్పుకుంటే నీ స్థితిని, నీ దోషములను ఆయన శుద్ధి చేయడానికి, నూతన వ్యక్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మందిరాలకు మనం వెళ్ళేది ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన తరువాత మనం పరలోకానికి వెళ్తామన్న విషయం మీకు తెలుసా? అసలు అందుకొరకు ప్రభువుని నమ్ముకున్న యేసయ్యతో ఉండాలంటే ఇక్కడ మనం సంఘంలో ఉన్న విశ్వాసులతో ఉండలేకపోతే పరలోకములో వేలాది విశ్వాసుల భక్తుల మధ్యలో ఎలా ఉండగలము? ఆ పరలోక రాజ్యము, పరిశుద్ధ రాజ్యానికి చేరాలంటే మనం ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధులం అవ్వాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను వినండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. జయించిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎందుకంటే పరలోకానికి వారసుడవుతున్నాం. కుమారుడిగా, కుమార్తెలుగా మనం ఆయనని అంగీకరించడం ద్వారా మనం ఆ హక్కును పొందుకుంటున్నాం. చూసారండి, తనని ఎందరు అంగీకరింతురో వారికి తన బిడ్డలు అవుతారు. ఆయన అధికారం ఇచ్చాడు. మరి దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా నీవు ఉండాలంటే నీ తండ్రికి తగినట్టుగా నీవు బ్రతకాలి కదా. క్రీస్తు వలె నీవు ఈ లోకంలో జీవించాలి కదా. నీ పాప రోత జీవితం నుంచి నీవు విడుదల పొందాలి కదా, జయించాలి కదా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు జయించాడు. ఆయన ఆకలి కొన్నప్పుడు 40 రోజులు రాత్రింబగళ్ళు ఆకలి ఆ ఉపవాస ప్రార్థించిన తరువాత ఆయన ఆకలి కొనగా సాతాను వచ్చి అన్నాడు, రాళ్లను రొట్టె చేసుకొని తిను. ఆ శరీరాశను, ఆ తిండిని జయించాడు. ప్రభువు మనుష్యుడు, రొట్ల వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల జీవించును అని అపవాదిని గద్దించాడు. అపవాది నీ లోక ఆడంబరాలన్నిటినీ, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతటిని చూపించి కొండ శిఖరానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆశలు చూపించాడు. కానీ యేసు ప్రభువు నాకు కరలేదని హెచ్చరించాడు. నేత్రాశను జయించాడు. ఇంకా కొండ శిఖరం మీద తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుడివైతే కిందకు దూకు. సాతాను ప్రభువు నీ దేవుడైన యెహోవాను శోధించవద్దని కూడా వాక్యం చెబుతుందని అపవాదిని వాక్యంతో ఎదిరించి వెనక్కి పొమ్మని 3 శోధనలు జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు. ఈ రోజున మనకు ప్రతిరోజు ఈ ఆశలు, లోక శరీరాశ, తిండి మీద ఆశ, లోకపు వస్తువు, వాహనాల మీద, అధికారాల మీద, పెత్తనాల మీద, డబ్బు మీద ఆశ, అలాగే జీవపు డబ్బు, అహంకారం. నేను గొప్పోడిని అవ్వాలి, నేనే గొప్పోడి అని అనిపించుకోవాలి, నేను ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండాలి, ఎక్కువ ఎడ్యుకేటెడ్గా ఉండాలి, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, రకరకాల అహంకారం ఈ రోజున మనుష్యుడు కలిగి ఉంటున్నాడు. చూడండి, మనుష్యుడు మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తుంటున్నాం, కానీ మనల్ని మనం తగ్గించుకొనివాడు హెచ్చించుకొనివాడు. ఈరోజు కూడా మనం ఎదుర్కొనే ఈ శరీరాన్ని, నేత్రాశ, జీవపు డంబును ఏ రోజుకి ఆ రోజు వాక్యం ద్వారా ఎదురించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జయిస్తూ శుద్ధి హృదయాలను కాపాడుకొని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలండి. అది నీవు సమూహంగా కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు, తోటి విశ్వాసులతో పనిచేస్తున్నప్పుడు, దేవాలయాల్లోనికి వెళ్ళినప్పుడు మన యొక్క విశాలమైన హృదయము, విశాలమైన మనసు కలిగి దేవుని కార్యాలను గ్రహించుకుంటున్నాం. పరలోకపు ఆనందాన్ని ఈ భూలోకంలో ఆనందించగలుగుతాం. అందుకు దేవుని మందిరాలకు వెళ్ళి మన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధిపరచుకోవడానికి, దేవుని మందిరాల్లోకి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి, ధ్యానించడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రార్థించటానికి, ఒకరినొకరు సత్కార్యములు చేయుటకు సమాజంగా కూడుకుంటున్నాం. దేవుని మందిరం మనం ఒకరోజు పరలోకంలో ఉంటాం. పరలోక మందిరంలో, పరలోకములో ఆయనే మన దేవాలయంగా ఉన్నాడు. మన ప్రభువే మన వెలుగుగా ఉన్నాడు. మన ప్రభువుతో నిరంతరము అక్కడ జీవించబోతున్నాం.